ఈరోజు మారుతి అనుగ్రహం ప్రారంభ. ఓం దేవీం వాచమజనయంత దేవాస్థాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రే శమోర్జందుహాన ధేనుర్వాగస్వానుపచుష్టదైతు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతౌ, ఆశ్వేజమాసం, శుక్లపక్షం, తిథి విధియ. ఈరోజు పూర్తిగా విధియ ఉంది, అంటే రాత్రి దాదాపు 2:30-3 వరకు ఉంది అర్ధరాత్రి. నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు. వర్జము రాత్రి 12 నుండి 2 వరకు. వారం శుక్రవారం 4వ తారీఖు అక్టోబర్ నెల 2024. వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. దేవీ నవరాత్రుల్లో 2వ రోజు. అసలు దేవీ నవరాత్రులు అంటేనే ప్రత్యేకం. దానికి మనము ఇంకొక ముహూర్తం వెతకాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు పర్వదినమా అని చూసుకోవాల్సిన అవసరం లేదు, పర్వదినమే. అంత విశేషమైనటువంటి రోజులు సంవత్సరానికి ఒకసారి నవరాత్రుల్లో వస్తాయి. ఇది వాటి పంచాంగం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన. మనం ప్రతిరోజు దీపారాధన చేస్తున్నాం ఒక ముహూర్తంలో. అందులో ఈ నవరాత్రుల్లో చేయడం చాలా విశేషం. ఎంతోమంది దీక్షతో ఉంటారు, చెప్పులు వేసుకోరు, భవానీ మాలలని అమ్మవారి మాలలు వేస్తారు, కాళ్ళకు పారాయణ పెట్టుకుంటారు, చేతికి గాజులు వేసుకుంటారు, కాటుక పెట్టుకుంటారు. అంటే మగవారు కూడా ఇలా చేస్తారు. నేను చెప్పేది ఆడవారు పెట్టుకోవడం సహజమే, కానీ అమ్మవారికి ప్రీతిగా చాలా వింతగా, అంటే అది భక్తితో చేసేది, చాలా గొప్పగా చేస్తారు. ఇక్కడ ఈ దీపారాధన ఈ నవరాత్రుల్లో నేను చెప్పిన సమయంలో చేసుకుంటే అష్టకాల దోషాలు తొలగిపోతాయి. ఈ అష్టకాల దోషాలు ఉంటే ఆ ఇంట్లో సంతోషం ఉండదు, సుఖం ఉండదు, డబ్బు ఉండదు. ఆ దోషాలు విముక్తి అవ్వడానికి అమ్మవారు కేవలం దీపారాధనకు ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటల లోపు ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపారాధన దేవీ నవరాత్రుల్లో ఈరోజు చేసుకోవడం, అందులో శుక్రవారం ఉదయం 11 గంటల లోపు ఈ దీపారాధన మీ ఇంట్లో పూజా మందిరంలో చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది వాటి ముహూర్త బలం. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీపారాధన చేయండి. ఇంట్లో ఎవరో ఒకరు దీపం వెలిగిస్తే సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా తలస్నానం చేయాలా, ఏదైనా నియమాలున్నాయా అన్నటువంటిది ఏది ఉండదు. ఎందుకంటే నవరాత్రుల్లో దీపం వెలిగిస్తేనే యోగం. దత్తార్పణమస్తు. రాశి ఫలితము. ఈరోజు రాశి ఫలితం మనకు 12 రాశులు, 12 రాశుల్లో గ్రహబలం, 12 రాశుల్లో గ్రహదోషం, వాటిని లెక్క వేసుకొని చేసుకునే పరిహారం ఆ రాశి, అంటే ఆ రాశిలో జన్మించిన వాళ్ళని కాపాడుతుంది. ఇవాళ కన్యారాశి గురించి చెప్తాను. కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలు, గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. విద్యా యోగం ఉంది, సరస్వతి కటాక్షం ఉంది, అలాగే లక్ష్మీ కటాక్షం ఉంది, సరస్వతి యోగం ఉంది, విద్యా యోగం ఉంది. కన్యారాశి వాళ్ళకు సమస్య ఏమిటంటే భార్యాభర్తలకు విభేదాలు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, అలాగే సంతానముతో అపకీర్తి లేదా పిల్లలతో తగువలు, గొడవలు, ఇంట్లో చికాకులు, ఇట్టి దోషాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ విధమైన సమస్యలు వస్తాయి కన్యారాశి వారికి. చదువులో ఎలా ఉందంటే పర్వాలేదు, ఆదాయ వ్యవహారాలు పర్వాలేవు. గత నెల కన్నా అక్టోబర్ నెలలో ఉద్యోగంలో, వ్యాపారంలో ఒక మెట్టు ఎక్కుతారు. అంటే ₹1 సంపాదించే అవకాశం ఉంది కన్యారాశి వారికి. కానీ ఇక్కడ మనశ్శాంతి కోల్పోవడము, ఇంట్లో పిల్లలతో లేదా తల్లిదండ్రులతో వైరము, గొడవలు,
లేదా భార్యతో గొడవ, లేదా భర్తతో గొడవ. ఇందుకు గాను కొన్ని గ్రహాల యొక్క సప్తమ స్థాన దోషం వల్ల, కన్యారాశికి దోషం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు దగ్గరలో ఉన్న శివాలయం, పరమేశ్వరాలయానికి వెళ్ళాలి. ఈ నెలలో దర్శనం చేసుకోవాలి. స్వామికి వీలైతే అభిషేకం చేయాలి, ప్రదక్షిణం చేసుకోవాలి. అయితే అక్కడ విభూది దానం చేయాలి. ఒక 250 గ్రాముల విభూది కన్యారాశి వాళ్ళు దానం చేసుకుంటే ఈ సప్తమ స్థాన దృష్టి దోషాలు తొలగిపోతాయి. అప్పుడు కన్యారాశి వారికి వచ్చే విపత్తులు, సమస్యలు, లేదా కలహాలు, గొడవలు, చికాకులు, వైవాహిక దోషము భంగమవుతుంది. తప్పకుండా ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళు, హస్తా నక్షత్రం వాళ్ళు, అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు ఈ దానం చేసుకుంటే సంపూర్ణ దోషము తొలగిపోతుంది కన్యారాశి వారికి. రేపు తులారాశి గురించి తెలుసుకుందాం. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం దేవీ నవరాత్రుల్లో 2వ రోజు. అయితే ముందుగా దసరా రోజు చేసే పరిహారం పునఃస్మరణ చేసుకుందాం. ఒక విషయాన్ని నేను 10 సార్లు 20 సార్లు ఎందుకు బోధిస్తానంటే అది ఎంతో గొప్పదైతేనే. ఎందుకంటే ఒక విషయం వల్ల విపరీతమైన లాభం ఉంటుంది అంటే 100 సార్లు చెప్పొచ్చు, 1,00,000 సార్లు చెప్పొచ్చు, దాంట్లో తప్పు లేదు. తప్పకుండా ఈ సర్ప ఆవాహన యోగం అనేది ప్రతి ఇంట్లో జరగాలి. రెంటుకున్న వాళ్ళు కానీ, సొంత ఇల్లు కానీ, ఎవరికైనా సరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో రాగి చెంబులో నేను పంపించిన సర్పాలు అగ్నికి ఆహుతి చేస్తే అక్కడ ఎన్ని లాభాలంటే, ఒకటి వాస్తు దోషం పోతుంది. ఎందుకంటే పవిత్రాగ్ని సంస్కారం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్న మైల, ఆ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు, ఆ ఇంట్లో ఉన్న సమస్త పీడ హరణం అనేది జరుగుతుంది. అందులో మీరు చేసేది దేవీ నవరాత్రుల్లో అత్యంత కీలకమైనటువంటి దసరా రోజు. ఈసారి వచ్చిన ముహూర్తం అంత గొప్పది. తప్పకుండా పోస్టు ద్వారా తీసుకోండి. ఈరోజు లాస్ట్, ఇంకా అంటే ఈరోజు లేదా రేపు ఇక మనం పూజలు చేయడానికి సమయం ఉండదు కాబట్టి ఇక ఇవాళ రేపు తప్ప ఇక మరలా అది పంపడానికి అవకాశం ఉండదు. తప్పకుండా పోస్టు ద్వారా తీసుకోండి. మీ గోత్రము, మీ పేర్లు ఇవ్వండి, ఇంటి పేరుతో సహా ఇవ్వండి. ప్రత్యేక పూజలు జరిపించి ఆ పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. తప్పనిసరిగా 12వ తారీఖు శనివారం శని అరిష్ట దోష నివారణ, సర్వ ఆర్థిక దోష నివారణ, వివాహ యోగము, వాస్తు దోష నివారణ, విదేశీ యోగము, ఉద్యోగ యోగము, శ్రవణ నక్షత్రంలో సంపూర్ణ దసరా ఏర్పడింది కాబట్టి గృహయోగము, ఇవన్నీ కూడా చేసిన వాళ్లకు లభిస్తాయి. ఇక దేవీ నవరాత్రుల్లో 2వ రోజు పరిహారము అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. ఒకటి అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవాలి. రెండవది నవరాత్రుల్లో రెండవది అతి ముఖ్యమైనది దానము. ఈ నవరాత్రుల్లో నేను చెప్పినటువంటి చిన్న చిన్న దానాలు చేసుకుంటే చాలా దోషాలని విముక్తి చేసుకుంటారు. అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదవడం రాని వాళ్ళు వినండి. అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదవడం రాని వాళ్ళు వినండి. అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని చదవడం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదవండి. కాశ్మీర ఫలాన్ని దానం చేయాలి. దగ్గరలో ఉన్న బ్రాహ్మడికి, తెలిసిన బ్రాహ్మడికి, లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి ఈ కాశ్మీర ఫలం 1, 2, 4 మీ శక్తి మేరకు ఈ దానాన్ని చేసుకోవాలి. తప్పకుండా ఈరోజు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారము 2వ రోజు
ఏ ఇంట్లో వాళ్ళు అంటే ఏ వంశం వాళ్ళైతే ఈ పరిహారం చేస్తారో వాళ్లకు సంపూర్ణ భుక్తి యోగము, అంటే వాళ్ళు, వాళ్ళ వంశీకులు, వాళ్ళ పిల్లలు బ్రతికినంత కాలం తిండికి లోటు లేకుండా ఉంటారు. జయ గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి 4వ తారీఖు అక్టోబర్ నెల. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శం భం శ్రీమాత్రే నమః. ఓం శం భం శ్రీమాత్రే నమః. ఓం శం భం శ్రీమాత్రే నమః. ఈ మహామంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఎవరికైతే రావాల్సిన డబ్బు ఉంటుందో ఆ డబ్బు వస్తుంది. నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహామంత్రం చెప్తాను నేను. తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవడం, రాయడం ద్వారా రావాల్సిన డబ్బు మీకు లభిస్తుంది. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.